సాయి కృష్ణ హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. కృష్ణాలంక స్వర్గపురి శ్మశాన వాటికకు దర్యాప్తు బృందం వెళ్ళింది. అక్కడ రికార్డుల్ని పరిశీలించింది. అక్కడ ఎలక్ట్రికల్ ఫర్నిచర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న భాషను పోలీసులు విచారించారు. ఈ సందర్భంగా కొన్ని కీలకమైన అంశాలు కూడా వెలుగులోనికి వచ్చినట్టుగా చెప్తూ ఉన్నారు. మే 23వ తేదీన 2 అనాథ శవాలంటూ శ్మశాన వాటికకు తీసుకొని వచ్చారు. అయితే సాయంత్రం 6 గంటల తరువాత అక్కడ దహన సంస్కారాలు నిర్వహించేందుకు అవకాశం లేకపోవడంతో పోలీసుల ద్వారా ఒత్తిడి తెచ్చి అక్కడ సిబ్బంది మీద ఆ 2 మృతదేహాన్ని ఆ రోజు రాత్రికి అక్కడే భద్రపరిచేలాగా చేశారు అన్న విషయం వెలుగులోనికి వచ్చింది. ఆ తర్వాత 24వ తేదీన ఉదయం ఆ డెడ్ బాడీని దహనం చేసినట్టుగా చెప్తూ ఉన్నారు. ఈ శ్మశాన వాటికలో ఎలక్ట్రికల్ మిషన్ ఉంది. అంటే కట్టెలు పెట్టి నిప్పండించి గతంలో లాగా చేయాల్సిన అవసరం లేదు. ఇది విద్యుత్ సాయంతో నడుస్తుంది కాబట్టి డైరెక్ట్ గా డెడ్ బాడీని మిషన్ లోపలికి పంపిస్తే ఆ తర్వాత బూడిద మాత్రమే వస్తుంది. చాలా సులభంగా శవాల్ని దహనం చేసే అవకాశం ఉంటుంది. ఈ పద్ధతిలోనే సాయి కృష్ణ మృతదేహాన్ని కూడా కాల్చి ఉంటారు అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దాంతో పాటు జడా శ్రవణ్ నిన్న ఒక విషయం చెప్పారు. అసలు సాయి కృష్ణది అన్నది లాకప్ డెత్ కాదు, ప్రీ ప్లాన్డ్ మర్డర్. ఒక హోటల్లో పెట్టి సుదీర్ఘంగా అతన్ని చిత్రహింసలకు గురి చేశారు. దాంతో అతడు తీవ్రంగా గాయపడి కిడ్నీలు దెబ్బతిని దవడంతా పగిలిపోయి ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లినా సరే బతకలేకపోయాడు. ఆ తర్వాత చనిపోయిన తర్వాత డెడ్ బాడీని తీసుకెళ్లి విజయవాడ బస్టాండ్ సమీపంలో పడేశారు. బస్టాండ్ దగ్గర ప్లాట్ఫామ్ నెంబర్ 43 దగ్గర పడేశారు. దాన్ని ఒక అనాథ శవంగా అందరినీ నమ్మించారు. అక్కడి నుంచి పోలీసులు మున్సిపాలిటీ అధికారుల సాయంతో తీసుకెళ్లి అక్కడ అనాథ శవం అనే పేరుతో స్వర్గపురి శ్మశాన వాటికలో ఖననం చేశారు అని జడా శ్రవణ్ చెప్పారు. ఈ రోజు బయటకు వచ్చిన రికార్డుల్లో కూడా 23వ తేదీ మే 23వ తేదీన ఒక అనాథ శవం ఎక్కడ దొరికింది అంటే విజయవాడ బస్టాండ్ లోపల అని రికార్డుల్లో రాసి ఉండడం కూడా చూస్తున్నారు. దీన్ని బట్టి జడా శ్రవణ్ చెప్తున్నది ఇక్కడ జరిగింది 2 ఒకటే అన్న అభిప్రాయం అయితే వ్యక్తమవుతోంది. అయితే పోలీసులు భాషను అదుపులోకి తీసుకున్నారు. ఆ మిషన్ ఆపరేటర్ ని లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. రికార్డులను కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే అనాథ శవం అయినప్పటికీ కూడా దాన్ని దహనం చేసే ముందు ఫోటోలు ఇవన్నీ తీయడం చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఎవరైనా బంధువులు భవిష్యత్తులో గుర్తుపట్టేందుకు వీలుగా ఫోటోలు తీయడం అనేది చాలా చిన్న ప్రక్రియ, చాలా సహజంగా జరిగే ప్రక్రియ. అయితే ఈ సాయి కృష్ణ విషయంలో అలాంటివన్నీ పాటించారా? ఫోటోలు డేటానంతా భద్రపరిచి సేకరించడం లాంటివి చేశారా? లేకుంటే అసలు ఈ వ్యవహారం బయటికి రాకూడదన్న ఉద్దేశంతో ప్రొసీజర్ ని మొత్తం బైపాస్ చేసి డైరెక్ట్ గా శవాన్ని ఒక అనాథ శవం పేరుతో దహనం చేసేశారా అన్నది ఇంకా లోతుగా పోలీసులు దర్యాప్తు చేసి తేలిస్తే బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. మొత్తం మీద అయితే 23వ తేదీ 2 అనాథ శవాల పేరుతో తీసుకొని వచ్చారు. ఆ రోజు రాత్రి 8 గంటల సమయంలో అని చెప్తున్నారు. ఆ సమయంలో ఖననం చేయడం వీలు కాదు, నిబంధనలకు విరుద్ధం అని చెప్పడంతో పోలీసుల ద్వారానే బలవంతం చేసి అక్కడే ఆ 2 శవాల్ని భద్రపరిచేలా చేసి ఉదయం దహనం చేశారు అని చెప్తున్నారు. వీటిలో సాయి కృష్ణ మృతదేహం కూడా ఉండవచ్చు అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సో పోలీసులు అయితే రికార్డు స్వాధీనం చేసుకుని అక్కడున్న ఆపరేటర్ని సిబ్బందిని విచారిస్తున్నారు. లోతుగా దర్యాప్తు చేసే కొద్దీ ఈ విషయాలన్నీ ఒక కొలిక్కి వస్తాయా అన్నది చూడాలి. పోలీసులు అయితే మర్డర్ కేసునే నమోదు చేశారు. అంటే ప్రాథమికంగా హత్య జరిగింది అన్న ఒక అంచనాకు వచ్చిన తర్వాతనే సి నాగరాజ్ మీద హత్య కేసు పెట్టి కేసు నడుపుతూ ఉన్నారు. మరి ఎంతవరకు నిజాలు బయటకు వస్తాయి, ఎంతవరకు ఈ కేసు వెళ్తుంది అన్నది కొద్ది రోజులు ఆగితే తెలుసుకోవచ్చు.